అందరికంటే ప్రభాస్ చాలా బెటర్. చాలా మంది 2-3 ఏళ్లకు ఒకసారి వస్తుంటే డార్లింగ్ మాత్రం ఏడాదికి ఒకసారి కనిపిస్తున్నాడు. చేతి నిండా సినిమాలున్నా గ్యాప్ రాకుండా రిలీజ్ చేసుకోలేకపోతున్నాడు. ప్రభాస్ కనిపించి ఏడాదవుతోంది. ఈ గ్యాప్ ను కన్నప్ప తీరుస్తుందా? హ్యావ్ ఎ లుక్. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మొదలైన షూటింగ్ పక్కాగా జరగడం లేదు. సందీప్ వంగా స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. డిసెంబర్ 5న రాజా సాబ్ థియేటర్స్ లోకి వస్తోంది. ఇంకో 6 నెలలు ఆగాల్సిన పని లేకుండా కన్నప్పతో వస్తున్నాడు. కల్కి 2024 జూన్ 27న రిలీజ్ అయింది. ఎప్పుడూ రావాల్సిన రాజా సాబ్ డిసెంబర్ 5కు వెళ్లిపోయింది. ఈలోగా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన కన్నప్పతో ఫ్యాన్స్ ని పలకరించబోతున్నాడు. మరీ మెరుపు తీగలా కనిపించి మాయం కాకుండా 20 నిమిషాల పాటు కనిపిస్తాడు ప్రభాస్. ట్రైలర్లో ప్రభాస్ కనిపించి కన్నప్పకు హైప్ తీసుకొచ్చాడు. 10 కోట్ల మార్కెట్ లేని మంచు విష్ణు కన్నప్పపై ఏకంగా 100 కోట్లు పెట్టేశాడు. ఇది రిస్కే అయినా స్టార్స్ ని నమ్ముకొని అటో ఇటో తేల్చుకోవడానికి 27న వచ్చేస్తున్నాడు. సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి స్టార్స్ నటించినా విష్ణు ఆశలన్నీ ప్రభాస్ పైనే. పాన్ ఇండియా ఇమేజ్ ఉండడంతో భారీ ఓపెనింగ్స్ తీసుకొస్తాడన్న నమ్మకంతో ఉన్నాడు విష్ణు.